మోదీ గారు వీరు అంటున్నారు కదా ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే కాదు మోదీ గారిని కూడా దేవుళ్ళ చూస్తారు. ఆ దేవుడికి మూడవసారి అధికారంలోకి రావడానికి కారణం ఎగ్జాక్ట్లీ అన్న మాట్లాడుకోవాల్సింది ఇది ఇవాళ. ఎందుకంటే ప్రధానమంత్రి హోదాలో ఉండి ప్రపంచం మొత్తం గొప్ప రాజకీయ నాయకుడు అయినటువంటి పార్లమెంట్ అంటే అది ఎప్పుడు ప్రమాణ స్వీకారం కేంద్ర మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సాక్షాత్తు మోడీ గారు పవన్ కళ్యాణ్ సామాన్యమైన వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ బోలేతో ఆంది అంటే ఒక తుఫాన్ లాంటి వాడు. డెఫినెట్గా చెప్తున్నాం జనసేన ఎప్పటికీ ప్రజల గొంతుకే ఉంటుందని. ఆంది హే అనుకుంటా అన్నాడన్న. డెఫినెట్లీ లాస్ట్కు చివరిసారిగా నేను ఒకటే చెప్తున్నాను, వైసీపీ సన్నాసులని అయితే నేను అన్నానన్నా. లేదు నేను మాట్లాడలేదు, వాళ్ళంతా కామప్ అయిపోయినప్పుడు అన్న మీ ఛానళ్ళతో వచ్చిన బాధే గిదన్న. నేనేం అంటలేను అంటున్నా, అయిపోయింది కదా. వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, కొంతమంది కామప్ అయిపోయారు, కొంతమంది పారిపోయారు, కొంతమంది. నన్ను కూడా ఏమైనా జబర్దస్త్లో పంపించండి అన్న. మా రోజా జబర్దస్త్లో జడ్జిగా పనిచేయడం, జబర్దస్త్లో ఆర్టిస్ట్గా ఉండడం, కొన్ని కుళ్ళు జోకులు వేసి వాళ్ళని నవ్వించడం, అదంతా వాళ్ళ ప్రొఫెషన్. బట్ ప్రజల చేత ఎన్నుకోబడి ఒక మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆ శాఖకు న్యాయం చేయకుండా, పర్యాటక శాఖ చెయ్యకుండా పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడమే పనిగా పెట్టుకుని జగన్ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్న వాళ్ళు నిజంగా ఈ రోజు నిజంగా ఈ రోజు అనుభవిస్తున్నా. వాస్తవంగా చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా. గౌరవనీయులైన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇప్పటికైనా మా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక మీటింగ్ పెట్టిండన్న, రాజకీయం అనేది రాజకీయం అయిపోయింది, వదిలేయండి. జనసేన వాళ్ళంటే మేమేదో వాళ్ళకు కక్ష సాధింపు అనేది మాకెక్కడా లేదన్న. నేను ఒకటే చెప్తున్నాం, రాజకీయాలు అనేది హుందాగా చేసుకుంటూ పోదాం, గౌరవ ప్రధానంగా ఉందాం. మీరు ఇవాళ ఓడలు బండ్లు ఏ విధంగా అవుతాయో ఇవాళ మీరు ప్రతిపక్షంలో కూడా దయచేసి మీరు లేకపోయినా ప్రతిపక్ష హోదా కూడా లేదన్న వాళ్ళకి. పాపం అసెంబ్లీలోకి వెళ్ళి పారిపోయిండు అనుకుంటా కదా అన్న, అసెంబ్లీలోకి వెళ్ళిపోయాడు. ఒకటే చెప్తున్నాను, గౌరవ ప్రధానంగా ఉందాం, మర్యాదగా మాట్లాడుకుందాం, మర్యాదగా నడుచుకుందాం. ఇవన్నీ చిన్నవి, అధికారము, పోలీసులు, గన్నులు, వెపన్స్, లేకపోతే బుగ్గకారులు, ఇవన్నీ తాత్కాలికమైనవి. నువ్వు ఇక్కడ ఎప్పుడు పర్మనెంట్ కావు, నువ్వు ప్రతిదానికి ఒక అంతం ఉంటుంది, నువ్వు ఇక్కడ నుంచి వదిలి వెళ్ళాల్సిందే డెఫినెట్గా. అందుకనే చెప్తున్నాం, పోలీస్ కానిస్టేబుల్ అయిన కొడుకైన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అంజనమ్మ పుత్రుడు ఇవాళ కొన్ని కోట్ల మందికి అభిమానిగా, సినిమా హీరోగానే కాకుండా మాకు అతను సినిమా హీరోగా కంటే ఒక రాజకీయ నాయకుడిగా, ఎందుకంటే మేము ఉద్యమకారులు, మాకు సినిమాల కంటే ఉద్యమాలు ఎక్కువ ఇష్టం కాబట్టి అతన్ని చూసినాం. వకీల్ సాబ్, మా అక్క కూడా వకీల్ సాబ్ అక్క ఉంది కాబట్టి వకీల్ సాబ్లా అతని సినిమా అంటే నాకు డెఫినెట్గా చాలా ఇష్టం అన్న. మళ్ళీ చెప్తున్నాం, హుందాగా రాజకీయాలంటే హుందాతనం, గౌరవ ప్రధానంగా మాట్లాడుకోవాలి. మీరేమైనా సజెషన్స్ ఇవ్వండి, ఆ ప్రభుత్వానికి సజెషన్స్ ఇవ్వండి, ఇది కాదు ఇదని చెప్పండి. అంతేగాని మళ్ళీ మీ సోషల్ మీడియాలో పెట్టుకొని మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాగుతూ, నేను కింద ఆల్రెడీ కొన్ని చూస్తున్నాను, ఇప్పటికీ కూడా చింత చచ్చిన పులుపు సాగనట్టు ఉంటే బాజాబ్తగా చెప్తున్నాం. ఆ రెడ్ బుక్ ఏదో లోకేష్ అన్నది ఏదో రెడ్ బుక్ ఉన్నది డెఫినెట్గా అదొకటి. వన్స్ అగైన్ మీరు చెప్తున్నారు కదా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న, జన్మదిన శుభాకాంక్షలు.